హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం చేస్తున్న మైనింగ్ యాప్స్లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో అందరూ కూడా తెలుగు మనీ వరల్డ్ 24 అని అయితే సెర్చ్ చేయండి యూట్యూబ్లో అయితే. అండ్ మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఆర్కెస్ట్రా నెట్వర్క్ అని అయితే. సో నేను 2 months బ్యాక్ క్రితం నేను ఆర్కెస్ట్రా నెట్వర్క్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలో నేను చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఇంకా జాయిన్ అవ్వండి. ఆర్కెస్ట్రా నెట్వర్క్ వీళ్ళు డెక్స్లో అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే చేస్తున్నారనమాట. సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో. అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది మనది. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మైటైర్ కేవైసీ అనమాట. సో మైటైర్ కేవైసీ అనేది May 21 పైన అందరికీ కేవైసీ అయితే ఇవ్వబోతున్నారనమాట. సో May 21 నుంచి June 21 వరకు అయితే. సో మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది, అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి. అండ్ అలాగే స్టారెక్స్లో వచ్చిన అప్డేటు ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో స్లాషింగ్ మెకానిజం అయితే ఉందన్నమాట. సో ఎవరైతే మీరు 7 days మైనింగ్ అయితే ఇన్యాక్టివ్గా చేయకపోతారో సో వాళ్ళ స్టారెక్స్ టోకన్స్ అయితే బర్నింగ్ అయితే చేయబడుతుంది. దీని ద్వారా మనకి స్టారెక్స్ నెట్వర్క్ యొక్క టోకన్స్ అంటే STRX టోకన్స్ యొక్క వాల్యూ అయితే పెరుగుతుంది. సో డిమాండ్ అయితే పెరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో వాళ్ళ టోకన్స్ అయితే ఈ విధంగా అయితే బర్న్ చేయబడతాయి. ఫస్ట్ వీక్లో 100 స్టారెక్స్ అయితే బర్న్ చేస్తారు. సెకండ్ వీక్లో 300 స్టారెక్స్ అయితే బర్న్ చేస్తారు. థర్డ్ వీక్లో 500 స్టారెక్స్ టోకన్స్ అయితే బర్న్ చేస్తారు. అండ్ అలాగే ఎవ్రీ వీక్ 1000 STRX టోకన్స్ అయితే బర్న్ చేస్తారు. సో ఈ విధంగా మీరు ఎవ్రీ వీక్ ఇన్యాక్టివ్గా ఉంటే మీ STRX టోకన్స్ అయితే బర్నింగ్ అయిపోతాయి అన్నట్టు. సో ఇప్పటికైనా మీరు డైలీ మైనింగ్ అయితే చేయండి. మైనింగ్ యాప్ ఏదైనా మీరు ఇన్స్టాల్ చేశారంటే డైలీ మీరు మైన్ చేయాలండి. సో మైన్ చేయకపోతే ఏదో ఒక బర్నింగ్ మెకానిజం అయితే తీసుకొని వచ్చుంటారు ఎవరో, ఏ యాప్ అయినా కానీ. సో బర్నింగ్ అయితే చేసేస్తారు అన్నట్టు. సో అదేవిధంగా మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆక్సిన్ మైనర్. సో ఈ ఆక్సిన్ మైనర్ వాళ్ళు మనకి యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో నేను ఈ విధంగా అయితే పెట్టుంటానండి. సో ఆక్సిన్ చైన్ అని అయితే. సో ఇక్కడ ప్లే స్టోర్ యాప్ అని అయితే ఉంటుంది. ఈ లింక్ మీద అయితే క్లిక్ చేస్తే ఓపెన్ అయితే చేయండి. సో మీకు ఆక్సిన్ చైన్ వాళ్ళు యాప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. గూగుల్ ప్లేలో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకొని మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో అయితే లాగిన్ అయితే చేసేసుకొని మీరు రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయండి. సో ఈ ఆక్సిన్ చైన్ అప్డేట్ అనమాట ఇది వచ్చేసి. అండ్ మిగిలిన 2 అప్డేట్స్ ఏంటంటే టోరియమ్ అండ్ ఆర్కెస్ట్రా అనమాట. సో టోరియం అనేది మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత May 18 వీళ్ళు ఒక వ్యాలెట్ అయితే తీసుకొస్తా అన్నారు. అదే మెయిన్ నెట్ వ్యాలెట్ అనమాట. సో ఇక్కడ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత కింద సో మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిద్ది అనమాట. సో ఇక్కడ టెస్ట్ నెట్ వ్యాలెట్ అయితే మనకి ఇచ్చున్నారు ఆల్రెడీ. టెస్ట్ నెట్ అయితే చేసుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే మెయిన్ నెట్ అనేది May 18 అయితే తీసుకొస్తా అన్నారు. సో ఈ విధంగా తీసుకొచ్చారండి. సో క్రియేట్ వ్యాలెట్ మీద అయితే ప్రెస్ చేయండి. సో క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 12 words అయితే వస్తాయన్నమాట. సో ఆ 12 wordsను కూడా మీరు కాపీ అయితే చేసుకోండి. సో కాపీ అయితే చేసుకొని మీరు డైరీలో అయితే రాసుకోండి. అండ్ ఎక్కడ కూడా స్టోర్ చేసుకోవద్దు, అన్ని డైరీలో అయితే నోట్ చేసుకోండి నీట్గా. సో క్యాపిటల్ లెటర్సా, స్మాల్ లెటర్సా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు ఈ విధంగా క్రియేట్ అయితే చేసుకోవాలి. మీరు టీజీ అప్పుడు మళ్ళీ లిస్టింగ్ అప్పుడు మీరు వెతుక్కోకుండా ఒక చోట అయితే రాసి పెట్టుకోండి. సో అదేవిధంగా మీకు ఇక్కడైతే చూడండి టిక్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. సో టిక్ మార్క్ అయితే క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసి కంటిన్యూ అని అయితే వస్తుంది. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు నీట్గా అయితే రాసేసుకున్న తర్వాత 12 wordsని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి.
సో కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే అడిగిద్ది. సో 5th వర్డ్ ఏంది, 7th వర్డ్ ఏంది, 11th వర్డ్ ఏంది అని ఈ విధంగా ర్యాండమ్గా అయితే అడిగిద్ది అనమాట. సో ర్యాండమ్గా అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సో మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకుంటారు కాబట్టి సో ఏ వర్డ్ ఏంటనేది మీకైతే అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకొని సో కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ క్రియేట్ వ్యాలెట్ అని అయితే ఉంటుందన్నమాట. సో కన్ఫర్మ్ అండ్ క్రియేట్ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మెయిన్ నెట్ వ్యాలెట్ అయితే ఈ విధంగా క్రియేట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడైతే క్లిక్ చేసిన తర్వాత హోమ్ బటన్లో మీరు మైనింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి TOR బ్యాలెన్స్ అని అయితే ఉంటుంది. సో మీరు ఎన్ని TOR టోకన్స్ మీరు మైన్ చేశారో ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇక్కడైతే చూడండి అయ్యే ఇక్కడైతే కనిపిస్తాయి అన్నట్టు. సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికి. సో మీరు సెండ్ అయితే చేయలేరన్నమాట. సో రిసీవ్ అయితే క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చండి ఎవరి దగ్గర అయినా కానీ P2P అయితే. సో ప్రస్తుతానికి సెండ్ ఆప్షన్ అయితే లేదు. వీళ్ళు సెండ్ ఆప్షన్ ఎప్పుడైతే ఇస్తారో సో అప్పుడు నేను మన వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను అప్డేట్ అయితే ఇస్తానండి. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే రిజర్వ్డ్ టోరియం మెయిన్ నెట్ వ్యాలెట్ అడ్రస్ అని అయితే చెప్తున్నారు. అండ్ హిస్టరీ విల్ మూవ్ హియర్ అట్ TGE in 2027. సో నేనైతే చెప్పడం అయితే జరిగింది Q1 of 2027లో అయితే ఆ మెయిన్ నెట్ అయితే ఉండబోతుందని. సో దాని పరంగా వీళ్ళు మెయిన్ నెట్ వ్యాలెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు మెయిన్ నెట్ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకొని మీరు 12 వర్డ్స్ అయితే మీరు నీట్గా అయితే రాసి పెట్టుకోండి డైరీలో. సో టోరియం వ్యాలెట్లో మీరు ఏం చేస్తారంటే హోమ్లోకి వచ్చిన తర్వాత మైనింగ్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడైతే చూడండి బూస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బూస్ట్లో అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు 100 మిలియన్ అనమాట. 100 మిలియన్ ఎప్పుడైతే రీచ్ అవుతాయో టోకన్స్ మైనింగ్ అనేది సో వీళ్ళు ఒక హావింగ్ అయితే చేస్తారనమాట. సో ప్రస్తుతానికి మనకి 3.2 టోర్ పర్ హవర్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మీరు గమనించవచ్చు. సో అదే హావింగ్ కనుక జరిగితే 1.6 టోర్ పర్ హవర్ మాత్రమే వస్తుందండి. సో అందుకని మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే టోరియం వ్యాలెట్లో సో ఖచ్చితంగా అయితే టోరియం నెట్వర్క్లో అయితే జాయిన్ అవ్వండి. సో నేను మన ఛానల్లో టోరియం నెట్వర్క్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అండ్ టెస్ట్నెట్ ఏ విధంగా చేయాలో కూడా నేను వీడియోస్ అయితే పెట్టున్నాను. సో ఖచ్చితంగా అదైతే చూసి మీరు టోరియంలో జాయిన్ అయితే అవ్వండి. సో హావింగ్ అయితే జరగకముందే మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటే మీకు ఈ స్పీడ్లో అయితే మైనింగ్ అవుతుంది పర్ అవర్కి. సో అదే మీకు హావింగ్ జరిగిన తర్వాత 1.6 మాత్రమే వస్తాయి పర్ అవర్కి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫాస్ట్గా అయితే అవుతుందన్నమాట. 100 మిలియన్కి 70 మిలియన్ అయితే ఆల్రెడీ పూర్తయింది. సో మీరు త్వరగా అయితే జాయిన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకుంటే ఎక్కువ టోర్ టోకన్స్ అయితే మీరు మైనింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు అప్డేట్స్ కూడా బాగా ఇస్తున్నారండి. సో మంచిగా అయితే ఉంది వీళ్ళదైతే వ్యాలెట్ కానీ అప్డేట్స్ కానీ సో మైనింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. సో అంతకుముందు చాలా ఘోరంగా అయితే ఉండేది యాప్. సో బాగా డెవలప్ చేశారండి వీళ్ళైతే. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. సో ఈ విధంగా మైనెట్ అయితే క్రియేట్ చేసుకొని డైలీ 24 అవర్స్కి ఒకసారి క్లిక్ కాబట్టి డైలీ కూడా మీరు మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మీకు బూస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. బాగా వర్క్ చేయండి మీరు. సో బాగా వర్క్ చేస్తే మీకు బూస్ట్లు అయితే లభిస్తాయి. ఎక్కువ టోకన్స్ అయితే మీరు మైన్ చేసుకోగలరు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో టోరియం వ్యాలెట్ ఉన్న అప్డేట్ ఇదండి. అండ్ అలాగే సో మీకు ఆర్కెస్ట్రా నెట్వర్క్. సో ఆర్కెస్ట్రా నెట్వర్క్ గురించి చెప్పబోయే ముందు వాళ్ళ ఎక్స్ పేజ్లోకి అయితే వెళ్దామండి. సో వాళ్ళు ఏ విధంగా అప్డేట్స్ ఇస్తున్నారనేది చూద్దాము. సో ఆర్కెస్ట్రా నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత మనకి సో ఇక్కడైతే చూడండి 3 days బ్యాక్ వీళ్ళైతే పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో వీళ్ళు కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇచ్చున్నారనమాట. సో ఈ కాంటాక్ట్ అడ్రస్ని అయితే మీరు కాపీ అయితే చేసుకోండి. సో కాపీ అయితే చేసుకోండి. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్యాన్కేక్ స్వాప్ అంటే DEXలో వీళ్ళు లిస్టింగ్ అయితే చేశారంట. అండ్ అలాగే వీళ్ళకి రెస్పాన్స్ కూడా వచ్చిందంట. సో ఆర్కెస్ట్రా కమ్యూనిటీకి సో మంచిగా అయితే ఉంది అని. సో అదేవిధంగా వీళ్ళు బైనాన్స్ వ్యాలెట్లో గేట్ DEXలో ఆల్ఫా మెక్సీలో వీళ్ళు లిస్టింగ్ అయితే చేయడం అయితే జరిగిందంట. సో వీటిల్లో అయితే ప్యాన్కేక్ స్వాప్ కూడా సో ఇక్కడైతే చూడండి ప్యాన్కేక్ స్వాప్ కూడా ఉంది, బైనాన్స్ ఉంది అండ్ మెక్సీ అయితే ఉంది అండ్ గేట్ DEX కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం కాపీ అయితే చేసుకుందాం కాంటాక్ట్ అడ్రస్ని. సో దాని తర్వాత బైనాన్స్లోకి అయితే వెళ్దామండి. సో బైనాన్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ పైన సెర్చ్ అని అయితే ఉంటుంది. సో సెర్చ్ మీద అయితే మీరు పేస్ట్ అయితే చేయండి.
సో పేస్ట్ అయితే చేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడైతే చూడండి ఆర్కస్ట్రా కాయిన్ అయితే మీకు లభించడం అయితే జరిగిద్ది అనమాట. సో ఇక్కడైతే చూడండి మీకు 0.00445 అయితే ఉందన్నమాట. సో వీళ్ళు లిస్టింగ్ చేసింది ఎంతకి మనకి ఇది ఫేజ్ 2 కాబట్టి సో ఇక్కడైతే చూడండి 0.002కి అయితే వీళ్ళు లిస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే మార్కెట్ క్యాప్ మనకి 73 మిలియన్ అయితే ఉంది. 24 అవర్స్లో 1K అయితే ఉందన్నమాట. లిక్విడిటీ అయితే 8.75K ఉండడం వల్ల సో ఇది రేట్ అయితే పెరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే 0.004455 అయితే ఉంది. అంటే దాదాపుగా మనకి 45 పైసా అయితే ఉందన్నమాట ఒక్కోటి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే 5 రూపీస్ దాకా తీసుకెళ్తామని అయితే చెప్తున్నారు. సో మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు డేటా కానీ. సో డేటాలో అండ్ ఇన్ఫోలో అయితే చూడండి సర్క్యులేటింగ్ సప్లై 16.5 బిలియన్ అయితే పెట్టారు. అండ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 73 మిలియన్ అయితే ఉంటుందన్నట్టు. సో అదేవిధంగా ఎక్స్లోకి వచ్చిన తర్వాత వీళ్ళైతే అంతకుముందు పోస్ట్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడైతే చూడండి వితిన్ హవర్స్లో 0.002 నుంచి 0.0034 అంటే దాదాపుగా 20 పైసా నుంచి 35 పైసాకి అయితే పెరిగిందని అయితే చెప్తున్నారండి. సో ఓకేనా. మార్కెట్ క్యాప్ కూడా 174 మిలియన్ అయితే చెప్తున్నారనమాట. సో నెట్వర్క్ వచ్చేసి BNB చైన్తో అయితే రన్నింగ్ అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ లిక్విడిటీ అయితే లాక్ చేశారు ప్రస్తుతానికి 16 బిలియన్కి అయితే. అండ్ అలాగే నెట్వర్క్ వచ్చేసి BNB చైన్తో అయితే ఉంది. అండ్ అంతకుముందు వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అదేంటంటే సో కరెంట్ ప్రైస్ నేను చెప్పాను కదా 0.002. సో 20 పైసా అయితే ఉన్నింది. ఇప్పుడైతే 45 పైసాకి అయితే ఇంక్రీజ్ అయింది అన్నట్టు. సో అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 0.05 అయితే చెప్తున్నారు. అంటే దాదాపుగా 5 రూపీస్ అని అయితే ఈచ్ టోకెన్ అయితే చెప్తున్నారండి. అండ్ అలాగే సోల్డ్ సో ఎన్ని సోల్డ్ అయినాయి 4.9 బిలియన్ ఆర్కస్ట్రా అయితే సెల్ చేశారనమాట. సో ప్రీసేల్ అలొకేషన్ వచ్చేసి 5 బిలియన్ అయితే ఉంది. నేనైతే చెప్పడం అయితే జరిగింది 50 బిలియన్ వీళ్ళ టోటల్ సప్లై. సో వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 50 బిలియన్ అండి. 50 బిలియన్లో 80% అయితే వీళ్ళు మైనింగ్ అయితే ఇచ్చేశారు. అంటే 40 బిలియన్ అయితే ఇచ్చేశారనమాట. అండ్ అలాగే మిగిలిన 20% అయితే ఉంది. సో 10% 5 బిలియన్ అయితే వేసుకుంటే సో 5 బిలియన్ అయితే ప్రీసేల్కి అయితే అలాట్ చేశారు. 5 బిలియన్ అయితే వీళ్ళు లిక్విడిటీకి అయితే పక్కన పెట్టుకొని ఉన్నారనమాట. సో ఈ విధంగా సోల్డ్ అయితే చేశారనమాట. నా రికమెండేషన్ ఏంటంటే ఎవరు కూడా పర్చేస్ చేయబాకండి, ఎవరు బై చేయకూడదు. సో డైలీ మీరు ఫ్రీగా మైనింగ్ చేసుకోండి. సో మైనింగ్ అయితే బాగానే ఉంది కాబట్టి ప్రస్తుతానికి మైనింగ్ అయితే చేసుకోండి. సో వీళ్ళు మీకు అవగాహన కోసం అయితే చెప్తున్నాను. లిస్టింగ్ ప్రైస్ అయితే $0.05 అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. అండ్ నేను మీకు బైనాన్స్ వ్యాలెట్లో కూడా చూపించాను ఏ విధంగా అయితే ఉంటుందో. సో మీరు ఎస్టిమేషన్ వేసుకోవడానికి వీళ్ళు DEXలో అయితే లిస్ట్ చేసినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఆర్కస్ట్రా నెట్వర్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి. ఆర్కస్ట్రా నెట్వర్క్ అనేది మీరు ప్లేస్టోర్లో అయితే అప్డేట్ చేసుకోండి. అండ్ అలాగే డైలీ మీరు మైనింగ్ చేస్తుంటారు కాబట్టి సో ఎవ్రీడే మీరు ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసి ఏవైతే యాప్స్ అప్డేట్ ఉన్నాయో అన్నీ అప్డేట్ అయితే చేసుకోండి డైలీ అయితే. సో నేను ఆ విధంగానే చేస్తుంటాను. సో నా దగ్గర 69,482 ఆర్కస్ట్రా టోకన్స్ అయితే ఉన్నాయి. దాని వాల్యూ అయితే ఇక్కడ చూపెడుతుంది చూడండి $310 అన్నట్టు. సో మనకి ప్రైస్ ప్రెడిక్షన్ కోసమే వీళ్ళు DEXలో అయితే అప్డేట్ అయితే చేశారు, లిస్టింగ్ అయితే చేశారని అయితే అర్థమవుతుంది. అండ్ అలాగే ఇక్కడైతే చూడండి మీకు TGE. సో TGE అయితే ఇంకా 62 డేస్ అయితే ఉంది టోకెన్ జనరేషన్ ఈవెంట్. సో వీళ్ళు ఏ లిస్టింగ్ ప్లాట్ఫామ్తో వీళ్ళు కొలాబ్ అవుతారో దాంట్లో అయితే లిస్ట్ చేయబడతారు ఆర్కస్ట్రా నెట్వర్క్ అయితే. సో అప్పుడు మనకి స్వాపింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆర్కస్ట్రా నెట్వర్క్ మీరు స్వాపింగ్ అయితే చేయలేరు. కావాలంటే ప్రీసేల్ చేసుకోవచ్చు. ప్రీసేల్లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు ఎన్ని కావాలంటే అన్ని టోకెన్స్ అయితే కొనుక్కోవచ్చు. సో నేనైతే రికమెండ్ చేయను. డైలీ మీకు మైనింగ్ అయితే చేసుకోండి 24 అవర్స్కి. సో ప్రస్తుతానికి వీళ్ళు 5 బూస్ట్లు అయితే ఉండే అనమాట, 5 to 7 బూస్ట్లు అయితే. సో అవైతే ఆపారు ప్రస్తుతానికి. సో అది ఫ్యూచర్లో ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు నేను మన గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే. అండ్ అలాగే ఇక్కడ టోటల్ ఎకోసిస్టమ్ మైండ్. సో టోటల్ ఎకోసిస్టమ్ మైండ్ ఎంత ఉందండి? సో దాదాపుగా 2 బిలియన్ అయితే ఉందన్నమాట. సో ఇంకా మనకి 38 బిలియన్ అయితే ఉంది ఇంకా మనకి మైనింగ్ చేసుకునేదానికి. సో కాబట్టి ఎవరు కూడా ప్రీసేల్ అయితే చేయబాకండి ప్రస్తుతానికి.
మీరు మైనింగ్ అయితే మీకు వాల్యూ అయితే ఇక్కడ చూపెడుతుంది కాబట్టి ఇక్కడైతే చెక్ చేసుకోండి. సో అదేవిధంగా నేను లాస్ట్ వీడియోలో కేవైసీ అయితే చెప్పాను. సో మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూసుంటే చెప్పానండి. సో కేవైసీ అయితే మనకి 12 అవర్స్లో అయిందని అయితే చెప్పాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూసుండాలి. సో లాస్ట్ వీడియో కేవైసీ అప్డేట్ ఆర్కెస్ట్రా గురించి నేను చెప్పిన దాంట్లో. సో టీజీ అయితే మనకి 62 డేస్ అయితే ఉంది. మీరైతే వెయిట్ చేయండి, డైలీ మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకా మీరు ఆర్కెస్ట్రా నెట్వర్క్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. అండ్ రిఫరల్ కోడ్ అయితే సాయినాథ్ అని అయితే యూస్ చేయండి, నా రిఫరల్ కోడ్ అయితే. సో మీకు 20 ఆర్కెస్ట్రాలు అయితే లభిస్తున్నాయి అన్నట్టు. సో బూస్ట్లో అయితే నేను క్లిక్ చేసి చేసుకోమని చెప్పాను. సో ప్రస్తుతానికి అయితే ఆపారు, వచ్చిన తర్వాత నేను అప్డేట్ అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు వ్యాలెట్ అనమాట. సో ఈ వ్యాలెట్ అనేది క్లిక్ చేస్తే మీ దగ్గర మైన్ చేసిన టోకన్స్ 69,482. సో ఇక్కడైతే చూడండి అవైలబిలిటీ బ్యాలెన్స్ 68,432 ఆర్కెస్ట్రా అయితే ఉన్నాయన్నట్టు. సో 50 ఆర్కెస్ట్రా అయితే వీళ్ళు ఉంచేసి మిగిలిన అన్నీ కూడా P2P అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే విత్డ్రాలు ఇక్కడైతే చూడండి టీజీ అన్న విత్డ్రా అన్న ఒకటే 62 డేస్ అయితే మీకు ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి 62 డేస్ అంటే మనకి ఒక 2.5 మంత్ అయితే ఉందన్నమాట. సో మే కాబట్టి జూన్, జూలై, ఆగస్టులో అయితే మనకి టీజీ అయితే ఉండబోతుందన్నమాట. సో అలాగే మీరు సెండ్ అయితే చేసుకోవచ్చండి. సో సెండ్ మీద అయితే క్లిక్ చేసి సో ఎవరికైతే మీరు పంపాలనుకున్నారో వాళ్ళ అడ్రస్ అయితే పేస్ట్ అయితే చేయండి. అండ్ అలాగే ఇక్కడ అమౌంట్ అంటే ఆర్కెస్ట్రా అనమాట. సో మీరు ఒకవేళ 1000 ఆర్కెస్ట్రా మీరు పంపించాలి అంటే సో ఫీ అయితే చూడండి 10 ఆర్కెస్ట్రా అయితే ఎగిరిపోతాయి అన్నమాట. సో అదే మీరు 100 అయితే పంపించాలంటే సో 1 ఆర్కెస్ట్రా. సో అంటే మీకు 1% గ్యాస్ ఫీ అయితే వీళ్ళు అడుగుతున్నారనమాట. సో మీరు 100 కనుక సెండ్ చేస్తే వాళ్ళకి 99 మాత్రమే రిసీవ్ అవుతాయి. 1 ఆర్కెస్ట్రా అయితే మీకు గ్యాస్ ఫీగా అయితే పోతుంది అన్నట్టు. సో మీరు ప్రస్తుతానికి వ్యాలెట్ టు వ్యాలెట్ అయితే మీరు సెండింగ్ అండ్ రిసీవింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏదైనా అదర్ Web3 వ్యాలెట్కి మీరు కనెక్ట్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పింది May 18th వీళ్ళు లిస్టింగ్ చేయబోతున్నారని అయితే చెప్పాను. సో వీళ్ళు లిస్ట్ చేసేది DEX, అంటే DEXలో మనకి ప్రైస్ మాత్రమే చూడగలం అనమాట. సో మీరు స్వాపింగ్ అయితే చేయలేరు. అండ్ అలాగే మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ Web3 వ్యాలెట్స్కి కానీ మీరు విత్డ్రా అయితే పెట్టుకోలేరండి. సో అదైతే నేను లాస్ట్ వీడియోలో అయితే నేను ముందుగానే చెప్పాను. సో మీరు సెండింగ్ అయితే చేసుకోండి, మీరు P2P అయితే మీరు చేసుకోవచ్చు అండ్ రిసీవింగ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రమ్ ఆర్కెస్ట్రా వ్యాలెట్ టు ఆర్కెస్ట్రా వ్యాలెట్ మాత్రమే, అదర్ వ్యాలెట్స్కి మీరు పంపడానికి లేదు. సో అదేవిధంగా ఇక్కడైతే చూడండి, సో మీకు ప్రైస్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. సో ప్రస్తుతానికి 0.0045 అయితే ఉందండి. సో 0.05 అంటే 5 రూపీస్ దాకా వెళ్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అప్పుడు దాకా మీరు వెయిట్ చేసుకోగలిగితే మీరు మంచి బెనిఫిట్ అయితే పొందొచ్చు. టీజీ అప్పుడు 62 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మైనింగ్ చేసుకొని మీరు వాల్యూ అయితే పెంచేసుకోండి. ఎక్కువ టోకన్స్ అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోండి. డైలీ రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా మీరు మైనింగ్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా మీకు 62 డేస్ తర్వాత మీరు అప్పుడు స్వాపింగ్ చేసుకోవచ్చండి. సో వీళ్ళు లిస్టింగ్ అయితే చేస్తారు ఒక ప్లాట్ఫామ్తో, అప్పుడు మీరు స్వాపింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఉండదండి. అండ్ అలాగే మీరు కేవైసీ అయితే చేసుకోకపోతే మీరు కేవైసీ అయితే చేసుకోండి. సో మీరు కేవైసీ చేసుకోవాలి అంటే మినిమం 30 డేస్ అయితే మీరు మైనింగ్ చేయాలన్నమాట. సో 30 డేస్ మీరు రెగ్యులర్గా మైనింగ్ చేస్తే మీకు కేవైసీ ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు కేవైసీ ఏ విధంగా చేయాలో మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. సో నీట్గా అయితే చూసి మీరు కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో అలాగే మీరు P2P అయితే సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీకు 1% గ్యాస్ ఫీ అయితే ఛార్జ్ అయితే పడుతుంది. అండ్ అలాగే వీళ్ళ ఆర్కెస్ట్రా స్కాన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చూడండి ఆర్క్ స్కాన్ అని అయితే ఉంటుంది. సో ఆర్క్ స్కాన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా ఇక్కడైతే చూడండి 2 బిలియన్ అయితే మైనింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్ సప్లై వచ్చేసి 50 బిలియన్ అనమాట. సో ఇంకా మనకి 38 బిలియన్ అయితే ఉంది. సో అప్పటిదాకా అయితే మీరు మైనింగ్ చేయాల్సి ఉంటుంది.
సో వీళ్ళు టీమ్కి ఎంత కేటాయించారు, లిక్విడిటీకి ఎంత కేటాయించారు, కమ్యూనిటీకి ఎంత కేటాయించారు, బర్నర్డ్కి ఎంత కేటాయించారో సో వీళ్ళు ఇక్కడైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అన్నీ ట్రాన్స్పరెంట్గా అయితే వీళ్ళు కమ్యూనిటీకి అయితే వీళ్ళు చెప్తున్నారండి. కొన్ని దాచిపెట్టి కొన్ని పెట్టి ఆ విధంగా అయితే చెప్పట్లేదు, నీట్గా అయితే వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో అందరూ కూడా మీరు మైనింగ్ అయితే చేసుకోండి రెగ్యులర్గా. ఈ వీడియోలో నేను మైటైరోలో వచ్చిన అప్డేటు అండ్ స్టార్ఎక్స్లో వచ్చిన అప్డేటు, ఆర్కాస్ట్రాలో వచ్చిన అప్డేటు, టోరియం నెట్వర్క్లో వచ్చిన అప్డేటు అండ్ అలాగే ఆక్షన్ మైనర్లో వచ్చిన అప్డేటు సో ఈ వీడియోలో అయితే కవర్ చేయడం అయితే జరిగింది. సో అందరికీ ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంకా మీరు మైనింగ్ చేయట్లేదో అన్ని మైనింగ్ అయితే చేసుకోండి. మంచి మైనింగ్ ప్లాట్ఫామ్స్ అయితే నేను ఫ్రీ మైనింగ్ ప్లాట్ఫామ్స్ నేను వెతికి అయితే చెప్పాను. సో మీరు డైలీ మైనింగ్ అయితే చేసుకొని మీరు టీజీ వచ్చినప్పుడు మీరు స్వాపింగ్ అయితే చేసుకుంటే యూఎస్డిటీగా అయితే కన్వర్ట్ అవుతాయి అన్నట్టు. సో మీరు అప్పుడు స్వాప్ చేసుకుంటే మీరు బెనిఫిట్ అయితే పొందగలరు. సో అప్పటిదాకా మీరు డైలీ రెగ్యులర్ మైనింగ్ అయితే చేయండి. సో ఈ వీడియో అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.